8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 32వ వాక్యంలో తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెన్నుతీయక మనందరి కొరకు ఆయనను అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రశ్న, ఈ క్వశ్చన్ మార్క్ చూడండి. ఆయనతో పాటు మనకు సమస్తము ఎందుకు అనుగ్రహింపడు అంటే ఇక్కడ ఒక్క విషయాన్ని గ్రహించాలి. దేవుని మనసు అర్థం కావాలని చెప్పబడిన మాట. తన సొంత కుమారుణ్ణి మీ కొరకు బలిగా అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు మీకు సమస్తమును ఎందుకు దయచేయడు? ఆయనతో పాటు దయచేస్తాడట. అంటే ఇప్పుడు మన కొరతలు తీర్చుకోవడానికి సంపాదించుకోవాల్సింది ఎవరిని? కలిగి ఉండవలసింది ఎవరిని? ప్రభువుని. జక్కయ్యతో ప్రభు ఏమంటాడంటే, జక్కయ్య నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. మన ఇంట్లో ప్రభు ఉన్నాడా? మీ ఇంట్లో నీకు బ్యాంకు బ్యాలెన్స్ లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, వజ్రాహారాలు లేకపోవచ్చు, పెద్ద పెద్ద ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, డాక్యుమెంట్స్ ఏమి లేకపోవచ్చు, కానీ నీకు ప్రభు ఉన్నాడని తెలుసా? ప్రభు ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు? చర్చిలో కాదు, మన ఇంట్లో, మన ఇళ్లలో ఉన్నాడా? స్తోత్రం చెప్పండి. ఉంటే ఎలా ఉంటుంది? ఒక యాకోబు లాభాన్ని ఇంటికి వెళ్ళాడు, విస్తారంగా కలిసి వస్తుంది, దీవించబడ్డాడు అతడు. ఏంటి నాకు ఇంతగా కలిసి వస్తుంది అర్థం కావట్లేదని శకునం చూశాడంట, చూపించుకున్నాడు. శకును గాండ్ర దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పారు, మీ ఇంటికి ఒక మనుషుడు వచ్చాడు, ఆశీర్వాదం నీది కాదు, నీ కొడుకులది కాదు, నువ్వు విర్రవి ఒక మాక, మీ ఇంటికి వచ్చిన ఒక మనుషుడు ఉన్నాడే, అతడు అడుగుపెట్టిన దగ్గర నుంచి తన దేవుడైన యెహోవా అతనిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అన్నాడట. దేవుడు ఏర్పరచుకున్న మనుషుడు మన ఇంటికి వస్తేనే ఆశీర్వాదం వస్తే, అసలు దేవుడే వస్తే, యోసేపు అతను అడుగుపెట్టిన ప్రతిదాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తున్నప్పుడు, తను పట్టుకున్నది ప్రతిదీ వర్ధిల్ల చేస్తున్నప్పుడు పోతీఫరు గ్రహించాడట, ఒరే నువ్వు ఏది చేయి పెడతావో అక్కడ కలిసి వస్తుంది, నువ్వెక్కడ అడుగు పెడతావో అక్కడ ఆశీర్వాదకరంగా మారుతుంది. అందుకని ఇదిగో ఈ తాళపు చేతులు నువ్వే తీసేసుకో, నా ఇంటికి గృహ నిర్వాహకుడుగా ఉండు, నువ్వు యథార్థవంతుడివి, నా భార్యని తప్ప సమస్తము నీకు అప్పగించేస్తున్నాను, నువ్వే చూసుకో అని చెప్పాడట. ఇంకా చూడండి, ఆ ఇల్లు దినదినము వర్ధిల్లిందండి. తన వ్యాపారాలు, తన ఉద్యోగాలు, తన పొలం పంట, తన పశువుల మందలు సమస్తం వర్ధిల్లినయట. ఎందుకు ఆ అన్యుడికి అంత నమ్మకం వచ్చిందంటే, అతడు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కొందరు ఏది పట్టుకుంటారో అది పతనమే. స్తోత్రం. ఎందుకంటే అసలు ఫస్ట్ ఇది చేసేవాడికి ఇంట్రెస్ట్ ఉండాలిగా, నిండు మనసుతో చేయాలిగా. నిండు మనసుతో చేస్తే అది ఆశీర్వాదకరంగా మారిపోయింది. మీకు ఒక మాట చెబుతున్నాను వినండి, నువ్వేది చేత్తో పట్టుకుంటావో అది బంగారం లాగా తయారైపోవాలా యేసునామంలో. ఆమేన్ చెప్పండి. చర్చిలోకి వచ్చి నువ్వు గోంగూర పచ్చడి నూరితే కలవరించాలా గోంగూర పచ్చడి గురించి. నువ్వు సాంబార్ చేస్తే చెన్నై వెళ్ళినాగా నా సాంబార్ దొరకకూడదు. నువ్వు కూర వండితే ఒక ముద్ద లోపల పెట్టుకొని నీళ్లు పోతే కానీ దిగాలి.
కదమ్మా? ఎందుకంటే శ్రద్ధేదండి. నేను వాక్యం సిద్ధపరచుకున్న ప్రతిసారి అర్థమవుతుందా? ప్రభువా, ఇదే మెసేజ్ నేను 100 సార్లు ఇచ్చిన, 100 సార్లు మాట్లాడినా, 101సారి నేను మాట్లాడవలసి వస్తే 101సారి కూడా నువ్వు వాడుకో. అంతేగా నా ఎక్స్పీరియన్స్, నా యొక్క అనుభవం ఎక్కడ పని చేయనివద్దు, నా శరీరం పని చేయనివద్దు. అది వేరు. నా శరీరానుసారంగా చెప్పిన మాట వేరు, ఆత్మానుసారముగా చెప్పిన మాటలు వేరు. మీరు వాడుకోవాలి. అది ప్రజలకు రుచించింది. నేను ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. నీ సాంబారు గురించి, నీ కూర గురించి, నీ పచ్చడి గురించి. అసలు ఇక్కడ ఈ చర్చిలో నీ తప్ప పచ్చడి ఎవరున్నారు? కూర ఉండేది ఎవరున్నారు? అసలు మా సిస్టర్లలో నీ తప్ప ఎవరున్నారు? కొంతమంది ఉంటారు మా మెర్సీలు అంటోళ్ళు. జీవితంలో మనంతటికి మనమే ఆమెకు వద్దులే అని చెప్పేటట్టు చేసిద్ది. ఎప్పుడైనా ఒక్కసారి కానీ చెడగొట్టామంటే లైఫ్లో మనకు ఆ పని అప్పగించడానికి దమ్ము ఉండాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు ఎప్పుడైనా మీకు ఎవడో పని చెప్పకుండా ఉండాలంటే ఏ పని చెబుతారో దాన్ని పాడు చేయండి, చాలా సుఖపడవచ్చు. ఏమంటారు? ఏ తమ్ముళ్ళు? హల్లెలూయా. చేయమంటే చేస్తా. ట్యాబ్లెట్లు దగ్గర పెట్టుకోండి, వాంతులు ఇరోషనల్ కాకుండా. అంటే ఎవడికంత దమ్ము ఉంది, ధైర్యం ఉంది? అరే, నేర్చుకోవాలని తపన ఉండాలి కానీ. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? మనుషుడు నేర్చుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. అవునా కాదా? మా పిల్లలు కొంతమంది ఉన్నారు, ఏంట్రా చేత కాదు, అది ఎక్కడ పెట్టావురా తెలియదు, మన నీకు వచ్చిన వచ్చు ఎక్కడ పెట్టావురా, ఏం చేశారు, మర్చిపోయా. భలే మాటలు రవి, అవి రాసి పెట్టుకోండి. నెంబర్ 1 తెలీదు, నెంబర్ 2 చేత కాదు, నెంబర్ 3 ఏమో. ఏంటి మళ్ళీ చెప్పండి? సబ్జెక్ట్ పుస్తకంలో రాసుకోండి. బాగుపడేవాడి లక్షణాలు ఈ 3 సబ్జెక్టులు నేర్చుకుంటే నెంబర్ 1 తెలియదు, నెంబర్ 2 చేత కాదు, నెంబర్ 3 మర్చిపోయా. అబ్బా భలే ఉన్నారా ఇవి కదమ్మా. ఎక్కడేస్తే గొంగళే అక్కడలాగే ఉంటుంది. మర్చిపోయానని చెప్పడానికి పశ్చాత్తాపడాలి. ఏంటి ప్రభువా నేను మర్చిపోవడం ఏంటి ఈ వయసులో? తండ్రి నాకు జ్ఞాపకశక్తి దయచేయి అని చెప్పాలా. నాకు రాదని రెండోసారి చెప్పకూడదు ప్రభువా పని. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? నాకు రాదు, కృషి చేయాలి. రాదనే ప్రసక్తే వద్దు, స్తోత్రం చెప్పాలి. అసలు ఆ మాట నాకు జీర్ణించుకోబుద్ధి కాదు. నాకు రాదు చూసి నేర్చుకోవాలా, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు చాలామంది వడ్డిస్తారు కదా, నాతో ఒకసారి వడ్డించేటట్లు మీరు నాకు సమయాన్ని ఇవ్వండి. మీరందరూ సిగ్గుపడకపోతే నన్ను అడగండి. అర్థమవుతుందా? మా వాళ్ళు బొచ్చులు అందిస్తారుగా మేస్త్రికి, 1 గంట నేను అందిస్తే చూడండి, స్తోత్రం చెప్పాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఒక పని మీద శ్రద్ధ కలిగి ఉంటామో ఆ పని వర్ధిల్ల చేస్తాడు దేవుడు, వర్ధిల్ల చేస్తాడు. పనిని ఎంత ఇష్టంగా చేయాలంటే నీ వృత్తిని ఎంత ఇష్టంగా చేయాలంటే, నీకు ఇష్టమైన కూరతో భోజనం చేసేటప్పుడు ఎంత ఇష్టంగా చేస్తావో వృత్తిని కూడా అంత ఇష్టంగా చేయాలి. అది సేవ చేస్తావో, ఉద్యోగం చేస్తావో, వ్యాపారం చేస్తావో, నువ్వు చేతి పని చేస్తావో,
ఇష్టంగా చేయాలి, బోరు కొట్టకూడదు. స్తోత్రం చెప్పాలి. నేను పొలం పండించేటప్పుడు నాకు ఇప్పటికీ దాని మీద ఇంట్రెస్ట్ పోలేదు. ఫస్ట్ ఇప్పటికీ ఈరోజు కూడా పొలం పండించడం చాలా ఇష్టం. నేను యాడ్లోకి వెళ్తే ఇప్పటికీ నేను చేసిన పని విపరీతమైన ఇష్టం. అసలు నేను ఏనాడు కూడా పశ్చాత్తాపడలేదు. ఏమని ఇక్కడ నేను ఎంత కష్టపడ్డాను, ఎప్పుడూ పశ్చాత్తాపడలేదు. 22 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. ఈరోజు వరకు కూడా నాకు బోరు కొట్టలేదు. ఎందుకు వచ్చాను ఆ సేవకని నేను ఎప్పుడు పశ్చాత్తాపడలేదు. కష్టాలు రాలేదా? వచ్చినాయి. ఇబ్బందులు రాలేదా? వచ్చినాయి. ఇరుకులు రాలేదా? నిందలు రాలేదా? వచ్చినాయి. అస్సలు బోరు కొట్టలేదు. స్తోత్రం చెప్పాలి. అది దేవుడు నాకు ఇచ్చిన కృప. పరిచర్య ఎంత ఇష్టంగా ఉంటుందో స్తోత్రం చెప్పాలి. నేను పరిచర్య చేసే రోజుల్లో మా పాస్టమ్ గారు నేనే వండేవాళ్ళం. భోజనం పుల్లలు పెట్టేది నేనే, పొయ్యి వెలిగించేది నేనే. అర్థమవుతుందండి. పలావ్ వండే రోజు వంట మాస్టర్ కూడా అవసరం లేదు, మా పాస్టమ్ గారే పలావ్ వండిద్ది. అంత టాలెంట్ ఉంది ఆమెకి. స్తోత్రం చెప్పాలి. ఆ గంటితో తిప్పేది నేనే, వడ్డిచ్చేది నేనే. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? 2 మేస్త్రులు మా చర్చి కడుతున్నప్పుడు, 2 మేస్త్రులు చర్చి కడుతున్నప్పుడు ఒకే ఒక కూలోడిని. అర్థం కాలేదా? పాస్టర్ అయిన తర్వాత 2003లో 2000 సంవత్సరాలు 2003లో ఒక్క మేస్త్రిని పెట్టుకొని అతనికి సున్నం అందిస్తూ ఒక్క మేస్త్రి ఒక్క కూలోడిని. బండలేసే రోజు 24 గంటలు పట్టింది ఆ మేస్త్రితో. నేను రమేష్ సేవకి వెళ్ళాడు, ఇసనపేట పాస్టర్. మేమిద్దరమే ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పని రేపు ఉదయం 8 అయింది. అంతే, అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఆ మేస్త్రి కూడా మామూలు గట్టోడు కాదు. నేను నా దేవుని పని ఇష్టంగా చేశాను కనుక ఆయన నన్ను ఇష్టపడ్డాడేమో అనుకుంటున్నాను నేను. లేదంటే దేవుణ్ణి వెంబడించడంలో ఇష్టంగా ఉండండి. యేసు నీ ఇంట్లో ఉంటాడు, నీతో ఉంటాడు. నీ ఇంట్లో ఉంటే, యోసేపు ఇంట్లో ఉంటేనే ఆడిల్లు ఆశీర్వదించబడినప్పుడు, పోతిఫరిల్లు. యేసయ్యకి మన పని ఇష్టమైనప్పుడు, మన భక్తి ఇష్టమైనప్పుడు, మన క్రియలు ఇష్టమైనప్పుడు మన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తాడు? వద్దన్న వస్తాడు మన ఇంటికి. స్తోత్రం చెప్పాలి. బేతనియాకి వెళ్ళినప్పుడల్లా ఏ ఇంటికి వెళ్ళేవాడు? ఆ ఇంటికి వెళ్ళేవాడు. మరి బేతనియా గ్రామానికి వెళ్తే యేసు ప్రభు ఎక్కడ ఉంటాడంటే లాజరు ఇంట్లోనే ఉంటాడు. ప్రభు కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు యోగ్యమైన ఇల్లేదో చూడండి, ఆ ఇంట్లోనే మీరు వెళ్ళేంత వరకు అక్కడే ఉండండి. రోజుకు కొంప తిరగమాకండి. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే అయోగ్యుడి ఇంటికి వెళ్తే వాడు సనుగుతాడు. అయోగ్యుడికి వాడికి మంచినీళ్ళు ఇవ్వడం చేత కాదు, ఒక టీ ఇవ్వడం చేత కాదు, ఒక చపాతీ పెట్టడం చేత కాదు. అయినా వాడు డంబాలు ఎక్కువ. వాడు అయోగ్యుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళదు. నువ్వు ఒక యోగ్యమైన ఇల్లేదో చూసి మీరు ఆ గ్రామంలో ఎన్ని రోజులు ఉంటారో అక్కడే ఉండండి. వెళ్తూ ఆ ఇంటిని ఆశీర్వదించండి. మీరు వెళ్ళిపోండి. ఆ ఇంటికి తరతరాలకు ఆశీర్వాదం ఉంటుంది. అంతే. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. అంటే ఆయన ఏమి అనుసరించాడో దాన్నే చేస్తున్నాడు. ఇప్పుడు చెబుదాం, ప్రభువా నీవు నా ఇంటిని యోగ్యమైన ఇంటిగా మార్చు. చెప్పరమ్మా, నా ఇల్లు కాదు, మీ ఇల్లు. నేను దేవుడి ఇంట్లోనే ఉంటున్నాను. స్తోత్రం చెప్పాలి. నేను ఆల్రెడీ, ఇది క్వార్టర్స్, ఇది హెవెన్లీ గవర్నమెంట్ క్వార్టర్స్. ఇది స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పగలరా? ఇది మా నాన్న ఇచ్చింది కాదు. మా నాన్న ఇచ్చింది అయితే అది వేరు. ఇది గవర్నమెంట్ ఇచ్చింది. ఏ గవర్నమెంటు? సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంటో కాదు, హెవెన్లీ గవర్నమెంట్ కట్టించిన క్వార్టర్స్లో ఉంటున్నాం. ఈ క్వార్టర్స్లో ఉండడానికి
యోగ్యత అర్హత కావాలా. స్తోత్రం చెప్పాలి. ప్రభు మన ఇంటికి వస్తే మన ఖచ్చితంగా సమృద్ధి వస్తూ మన అవసరాలన్నీ ప్రభువే తీరుస్తాడు.